నేను విశ్వాసంలోకి వచ్చినప్పుడు నాకు సరైన పునాది పడిందండి. దేవుని కృపతో మంచి పునాది పడింది. ఏంటో తెలుసా? నేను వ్యక్తిగతంగా దేవుణ్ణి కలుసుకొనుట అనేది నేర్చుకున్న పునాది పడింది. ఇక మధ్యవర్తులు ఎవరితో పట్టించుకోను. వాళ్ళు కలిసినా ఇబ్బంది లేదు, కలవకపోయినా ఫీలింగ్ లేదు. నేను నా యేసు, నా ప్రాణప్రియుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఆయనతో మాట్లాడుకుంటున్నాను. ఆ అనుబంధం అలా కొనసాగుతానే ఉంది. అందుకే ఎన్ని పెను తుఫాన్లు వచ్చాయో, ఎన్ని సుడిగాలులు చుట్టాయో, కానీ పడిపోకుండా నిలబెట్టుకున్నాడు. ఒక చెట్టు స్థిరంగా నిలిచి ఉండాలంటే దాన్ని కాండం ఇంత లావు ఉంటే నిలబడిద్దా? కాదు. బాగా ఎత్తుంటే నిలబడిద్దా? పోనీ కొంచెం పొట్టిగా ఉంటే నిలబడిద్దా? అసలు ఇవేవి కావు. దాని భూగర్భంలో దాని యొక్క వేరు ఎంత పటిష్టంగా ఉంటే చెట్టు అంత బలీయంగా ఉంటుంది. బయట రహస్యమందు దాని వేరు బయటికి కనపడిద్దా? భూగర్భంలో ఉంటుంది, రహస్యంలో ఉంటుంది. ఆ రహస్యంలో భూగర్భంలో దానికి ఉన్న పటిష్టాన్ని బట్టి, సంబంధాన్ని బట్టి పైన సుడిగాలులు రాని, ఎన్ని గాలులు రాని, ఎంత ఇది కానీ అది కదలదు. లోపల వేళ్లలో బలం తగ్గిపోయి ఆ కనెక్షన్ కట్ అయిపోయి లోపల వేళ్ళు పటిష్టం కోల్పోయి బలహీన పడితే గాలికి దొల్లి అవతల పడిపోద్ది. అంతలా వృక్షం కూడా. కొంతమంది అనుకుంటారు ఇంతలా చెట్టు పడిపోయిందిరా గాలికని. దాని పక్కన ఇంకో చెట్టు ఉంటుంది, అది పడదు. మరి అంతలా గాలి తోలినప్పుడు ఈ ఒక్క చెట్టు ఎందుకు పడ్డదన్న డౌట్ రావద్దు. దాని పక్కన అటు 4 చెట్లు ఉంటాయి, ఇటు 4 చెట్లు ఉంటాయి, అవి పడవు, ఇది పడిద్ది. ఎందుకు? దేని వేళ్ళు భూమిలో పటిష్టంగా ఉంటాయో అది పడదు. గాలి కొట్టగానే చెట్టు ఒరిగి పడిపోయిందంటే దాని వేళ్ళు డొల్లబారిపోయాయి. దాని వేళ్లలో జీవం చచ్చిపోయి పెళుసుబారిపోయి గాలి కొట్టగానే పొళక్కమని ఇరిగిపోయి పడిపోయింది. అది జరిగింది. వేరు పటిష్టంగా ఉంటే చెట్టు స్థిరంగా నిలిచి ఉంటుంది. ప్రతి విశ్వాసి, ప్రతి భక్తుడు, ప్రతి భక్తురాలు నిజంగా యేసయ్య బిడ్డలై సరైన భక్తి జీవితాన్ని కలిగి ఉండాలంటే సరైన సంబంధం మనుషులతో కాదు,